ఇచ్చేసిన మన ఈడీ గారికి, రైతు సోదరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఈరోజు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నామండి. నా పేరు ఎంవి ఇచ్చాను, మండల వ్యవసాయాధికారి పద్మనాభం. ఈ దినము మేము రాగి పంట మీద ఫీల్డ్ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన దినం అంటే మా కృష్ణాపురం రైతులు అందరూ కూడా చూళ్ళు పండించారండి. అలాగే మా మండలం అంతా 267 ఎకరాలు సాగులో విస్తీర్ణం జరిగింది. అందరూ కూడా గవర్నమెంట్కి అమ్మడం జరిగిందండి. అలాగే ఒక క్వింటాకి గవర్నమెంట్ మద్దతు ధర 4,886 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఇంతవరకు మా పద్మనాభ మండలంలో 302 టన్నుల వరకు మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అందుకనే దయచేసి రైతులందరూ కూడా రేపు రెండో పంట కూడా ఇంకా మనం విస్తీర్ణం పెంచాలి, సాగు విస్తీర్ణం పెంచాలి. ఎందుకంటే ధర బాగుంది, రేటు బాగుంది, మద్దతు ధర బాగుంది. మీరు చూశారు, మొక్కజొన్నకి ఏముంది 2,200 ఇస్తున్నారు. సో మనం అందరూ కూడా చోళ్ళు ఇంకా మనం విస్తీర్ణం పెంచాలి. 267 ఎకరాలు మన మండలం అంతా వేశారు. ఇంకా దాన్ని 500 వరకు వెళ్ళాలి. మద్దతు ధర బాగుంది. మనకి పెట్టుబడి కూడా తక్కువైంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది. ఉదాహరణకి మన కృష్ణాపురంలో మన ముఖర శ్రీని గారు అండి, మీరు ఎకరం చోళ్ళు వేశారు కదా, ఎన్ని గంటలు దిగుబడి వచ్చింది? 15 గంటలు దిగుబడి దానికి వచ్చింది. డబ్బులు 72,000 వచ్చింది. 73,000 చెప్పండి. 73,290 రూపాయలు వచ్చింది. దాంట్లో పెట్టుబడి ఎంత అయింది? 35,000 వచ్చింది. 30. ఇంకా ఎంత మిగిలింది? 38,000 చిల్లర మిగిలింది. సో ఆయనకి 35,000 పెట్టుబడి 38,000 మిగిలింది. అందువల్ల ఉండాలి ఒక సార్ అతను పడలేదు, మిషన్ ఇచ్చారు, కొద్ది డబ్బులు తగ్గినాయి. అదే మనుషులు కోయవలసి వస్తే మాత్రం 2,000-3,000 ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే మన కృష్ణాపురం సర్పంచ్ గారు అన్నమయ్య గారు, ఆయనకి ఎకరాకి 17 క్వింటాలు వచ్చింది, ఇతనికి 15 క్వింటాలు వచ్చింది. అంటే ఆయన ఒక్కొక్కరి పొలంలో పురుగు తక్కువ ఉండడం వల్ల ఆయనకి తక్కువ పెట్టుబడి తక్కువ ఉండొచ్చు, ఇతర మందులు ఎక్కువ కూడా ఉండొచ్చు. దయచేసి రైతు సోదరులకు నేను ఏం చెప్తానంటే, పురుగు ఉన్నప్పుడు మీరు స్వయంగా షాప్కి వెళ్ళిపోయి పురుగు ఉందంటే ఆ షాప్ వాడు ఏం చేస్తాడు? పురుగుకి ఇవ్వాల్సిన తెగిలికేస్తాడు, పురుగుకి ఇస్తాడు. దయచేసి మీరు అందరూ కూడా మీరు ఓన్గా సొంతంగా మీరు షాప్కి వెళ్ళొద్దు. ఫస్ట్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ఉన్నారు అక్కడ దిలీప్, ఆయన వచ్చి మీ పొలంలో చూస్తారండి. అది పురుగా తెగిలా అని చూసి పురుగుకి అయితే పురుగు మందు ఇవ్వాలి, తెగిలికైతే తెగులు మందు ఇవ్వాలి. అప్పుడు అది రాసిస్తారు చీటి మీద. మీరు పట్టుకెళ్ళి బజార్కి వెళ్ళి షాప్లో తీసుకుని అప్పుడు కొట్టండి. ఒకవేళ దిలీప్ కూడా ఆయన కూడా తిరిగిపోవచ్చు పురుగా తెగులని. నేను వస్తాను, నేను చూస్తాను, నేను చూసిన తర్వాత అప్పుడు నాకు తిరిగిపోవచ్చు. మా పై అధికారులను తీసుకొస్తాను, లేకపోతే ఇంకా శాస్త్రవేత్తలు తీసుకొస్తాను. తీసుకొచ్చి అంటే పురుగు మనం కరెక్ట్గా దాన్ని కనిపెట్టాలి, అది ఏం జబ్బు అనేది. సో రైతులందరూ ఏం చేస్తారంటే వ్యవసాయ శాఖని మనం సంప్రదించకుండా నేరుగా షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ కావాలి వాళ్ళకి, ఎవరి స్వార్థం అవ్వలేదు. సో మీకు ఒక 500 అవ్వాల్సిన మందు 2,000 అవుతుంది. సో దాని మీద పెట్టుబడి పెరిగిపోతుంది. అందువల్ల దయచేసి మీ అందరూ కూడా పొలంకి వెళ్ళినప్పుడు చూసి సిబ్బందితో సంప్రదించి వారిని సంప్రదించిన తర్వాత మందు కొనుక్కోండి. అది ఒకటి మీకు చెప్పదలుచుకుంది. చాలా ఎక్కువ మంది. రెండోది, ఈ సంవత్సరం ప్రభుత్వం యూరియా మరి ఎన్ని ఎకరాల విస్తీర్ణం సాగు చేస్తే ఆ విధంగా ఎకరాకి 1-2 చొప్పున ఇస్తుంది. అందరూ మీరు కూడా అర్థం చేసుకొని ఏదైతే ఎన్ని ఎకరాలు సాగు చేశారో దానికే మీరు వాడండి. ఎక్కువ మితిమీరి వాడకూడదు యూరియా. ఎక్కువ యూరియా వాడడం వల్ల ఏమవుద్ది, చేను పచ్చగా అయిపోద్ది. చేను పచ్చగా అవడం వల్ల పురుగు తాగడి ఎక్కువ అవుద్ది, అది మీకు తెలియట్లేదు. అలాగే మొక్కజొన్నకి మేము ఏం చెప్తున్నాం, ఎకరాకి 4 బస్తాలు ఏమంటున్నాం, మీరు 8 బస్తాలు వేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు, మీకు పెట్టుబడి పెరిగిపోతుంది.